డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ రోడ్ మ్యాప్. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే బాగుంటుందా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు డెఫినెట్లీ క్లారిటీ వచ్చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి సూటబుల్? కోడింగ్ ఇష్టపడరు వాళ్ళకి సూటబుల్. ఫ్యూచర్ లో నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ సూటబుల్. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, లేకపోతే నేను కంటెంట్ క్రియేటర్ లాగా చాలా గ్రో అవ్వాలి, అట్లాంటి హౌస్ వైఫ్స్ కి కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా సూటబుల్. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ లాగా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 1 year అయినా 2 years అయినా మీరు డెఫినెట్లీ జాబ్ చేయండి అని నేను నా స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు జాబ్ చేసేటప్పుడు ఒక మేనేజర్ కింద జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ మీకు అవ్వాలి, ఆ టేస్ట్ కూడా మీకు తెలవాలి కదా. వర్క్ చేసేటప్పుడు వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, కొలీగ్స్ తో పాటు వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక బాస్ మేనేజర్ అయినా టీమ్ లీడ్ కింద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, మీకు డెఫినెట్లీ అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. తర్వాత మీరు ఈ జాబ్ చేస్తూ చేస్తూ ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఇంట్లో కూర్చొని డిఫరెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. అది మీకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. మీరు 1 year 2 years ఫ్రీలాన్సింగ్ చేసిన తర్వాత మీకు ఫ్రీలాన్సింగ్ ఎర్నింగ్స్ ఎప్పుడు ఎక్కువ అయిపోతుందో, అంటే మీ ఓన్ శాలరీ కన్నా మీ ఫ్రీలాన్సింగ్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంది అంటే అట్ దట్ టైం యూ కెన్ టేక్ ఎ డిసిషన్. మీరు జాబ్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే మీరు జాబ్ ని క్విట్ రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ బిజినెస్ మీద మీరు పడతారా, మొత్తం ఫోకస్ బిజినెస్ మీద పెడతారా, ఇది కంప్లీట్లీ మీ మీద ఉంటుంది. కానీ ఐ సజెస్ట్ మీరు 2 years తర్వాత అయినా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కొంతకి నేను 2 to 5 years కూడా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అందరూ చాలా యావరేజ్, అంటే మాక్సిమం క్యాండిడేట్స్ యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. అబౌవ్ యావరేజ్ ఉన్న క్యాండిడేట్స్ 2-3 years లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బిలో యావరేజ్ ఉన్న క్యాండిడేట్స్ ఒక 5 years లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే అది ఒక మంచి కెరియర్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. బట్ ఎస్, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు నేను లైఫ్ లాంగ్ జాబే చేస్తూ ఉంటాను అంటే అది వర్కౌట్ కాదు. మీరు 3 years తర్వాత 5 years తర్వాత మీరు డెఫినెట్లీ మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు తెలుసా, స్టార్టింగ్ లో మీకు అంత ఇన్కమ్ రాకపోవచ్చు, ఎందుకంటే బిజినెస్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఒకసారి చాలా హై, ఒకసారి చాలా డౌన్, ఒకసారి చాలా హై, ఒకసారి చాలా డౌన్, అలా ఉంటుంది బిజినెస్ లో ఎర్నింగ్స్. సో ఎస్, బిజినెస్ స్టార్ట్ చేశాక కూడా 1 year or 2 years డెఫినెట్లీ స్ట్రగుల్స్ ఉంటుంది. కానీ 2-3 years తర్వాత బిజినెస్ లో ఒకసారి అది గ్రోత్ వస్తే, అంటే ఒకసారి మీరు ఆ బిజినెస్ లో ఎలా లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే, బిజినెస్ లో ఎలా నేను కోపప్ చేయాలి, ఇవన్నీ మీకు తెలిస్తే సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా ఐటీ జాబ్స్ లో శాలరీ ఎంత ఉంటుందో దానికన్నా కూడా మీరు ఎక్కువ సంపాదిస్తారు. మైండ్ మై వర్డ్స్, ఐటీ జాబ్ లో చేస్తున్న మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, మీరు బిజినెస్ తోని దానికన్నా ఎక్కువ సంపాదించగలుగుతారు. దిస్ ఇస్ హౌ డిజిటల్ మార్కెటింగ్ కెన్ హెల్ప్ యూ. అలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్. సో నేను లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూనే ఉంటాను అంటే అది వర్కౌట్ కాదు. 2 years 3 years or 5 years తర్వాత అయినా మీరు కంపల్సరీ మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు? యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఈ కామర్స్ బిజినెస్. మీరు అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తారు కదా, కొందరు వెబ్సైట్ డిజైన్ చేస్తారు, కొందరు వెబ్సైట్ లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని ఇంటిగ్రేట్ చేసి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది. ఐడియా ఉందా లేదా కమెంట్ చేసి చెప్పండి. నా ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది. కాబట్టి ఒక 2-3 years తర్వాత ఒక ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి కదా. ఈ కామర్స్ లో మీరు ఏమైనా సెల్ చేసుకోవచ్చు, హోమ్ డికోర్ ఐటమ్స్ అయినా సెల్ చేసుకోవచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ అయినా సెల్ చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫుడ్ అయినా సెల్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా సెల్ చేసుకోవచ్చు. నేను చూసాను చాలా మంది మొబైల్ ఫోన్ కవర్స్ ఉంటాయి కదా, చమ్కీ లాగా, ఫంకీ లాగా, క్యూట్ లాగా మొబైల్ ఫోన్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో పెట్టి మీరు సేల్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా. మీరు ఏదైనా బిజినెస్ పెట్టండి, కానీ అది ఆన్లైన్ లో రన్ అయ్యే బిజినెస్ ఉంటే అది చాలా బెటర్ ఉంటుంది. మీరు 2-3 years తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ ఎలా చేస్తారు, సోషల్ మీడియా ఎలా చేస్తారు, వెబ్సైట్ ఎలా చేస్తారు, వెబ్సైట్ లో ఎస్ఈఓ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మీ ఓన్ బిజినెస్ కి మీ ఓన్ వెబ్సైట్ కి మీరే డిజిటల్ మార్కెటింగ్ చేసుకునేట్లాగా మీరు రెడీ అయిపోతారు. కాబట్టి ఇట్ విల్ బి వెరీ గుడ్ ఐడియా ఫర్ యూ. ఆల్ ద డిజిటల్ మార్కెటర్స్, మీరు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా Career 9 లో లేకపోతే వేరే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఫ్యూచర్ లో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి మా మైండ్ సెట్ తోని ఉండండి. దట్ ఈస్ కాల్డ్ ఆంటర్ప్రెనర్ మైండ్ సెట్. సో రోడ్ మ్యాప్ లో ఎండ్ ఆఫ్ ద రోడ్
ఎండ్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ అని నేను చెప్పాను, ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ రోడ్ మ్యాప్ అని చెప్తాను. కానీ ఎస్, మీ ఫ్యూచర్ లో మీరు బిజినెస్ ఓనర్ లాగా మీకు మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి ఒక రోడ్ మ్యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎస్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి స్కిల్స్ ఏమేమి కావాలి? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్లీ కావాలి, ఎందుకంటే మీరు బిజినెస్ ఓనర్ అవ్వాలి కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా లేకపోతే మీకు జాబ్ లో ప్రాబ్లం అవుతుంది, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకు ప్రాబ్లం రావచ్చు. అందుకే మీరు ఇప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మీలో చాలా మంది ఆలోచిస్తారు, మేడం కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఎలా పెంచుకోవాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. లేకపోతే మేడం నాకు యూట్యూబ్ లో చూస్తే కమ్యూనికేషన్స్ నాకు హెల్ప్ అయితే లేదు అంటే Career 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర రండి. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మేము డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ తో పాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ కూడా ఫ్రీలో చెప్తాం. మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ అన్ని ఎవ్రీ టైప్ ఆఫ్ ట్రైనింగ్ మన దగ్గర ఉంది కాబట్టి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, మీకు ఇంటర్వ్యూ వరకు పంపించడం అది కూడా మేమే చూసుకుంటాం. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యూ షుడ్ థింక్ అబౌట్ Career 9 ఆల్సో. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ఈ వీడియో. ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ బాగుంటుందా లేదా ఆలోచిస్తున్న వాళ్ళు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ మనది ఎలా ఉంటుంది, అట్లాంటి క్యాండిడేట్స్ కి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో మీ ఒపీనియన్ ఏంటి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎస్, నేను మీకు డెఫినెట్లీ రిప్లై చేస్తాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే Career 9 యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ నా పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ చూసారు అంటే నాకు కమెంట్ చేయండి, ఎస్ మేడం నేను మీ పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా చూశాను, మీకు Career 9 యూట్యూబ్ ఛానల్ లో కూడా చూస్తున్నాను. సో నాకు కమెంట్ చేసి చెప్తే నాకు తెలుస్తుంది ఎంత మంది పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారు. ఐ విల్ గెట్ అ క్లారిటీ ఆన్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.